సమాజం అయితే ఇంకోటి పార్లమెంటరీ పందాన్ని అనుసరించేటువంటి అంబేద్కర్ సిద్ధాంతం. ఈ దేశంలో హిందూ సమాజం చాలా ప్రమాదంలో ఉందని జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉన్నదో అది వాస్తవానికి ముమ్మాటికి దుర్మార్గమైనటువంటి మాట. అదంతా పచ్చి బూటకం. కాకపోతే ఇక్కడ గతవరణ నేపథ్యంతో ముచ్చట ఏం చెప్తున్నా అంటే, ఇవాళ అంబేద్కర్ వాదం బతుకుండాలంటే, భారత సమాజంలో ప్రతి మనిషికి హక్కులు కలిగి ఉండాలంటే అంబేద్కరిస్టులను కూడా, ఆఖరికి అంబేద్కర్ ని కూడా తగలబెట్టేటువంటి పరిస్థితిలో బీజేపీ అనేకమైన సన్నాహాలు సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇలా రాజ్యాంగాన్ని కాపాడాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలంతా కూడా చెంచాగిరి చేయడంలో ముందు వరుసలో ఉంటారు. కాబట్టి ఆ వాదాన్ని, బహుజన వాదాన్ని, అంబేద్కర్ వాదాన్ని కాపాడాలంటే కూడా అది నిలబడి ఉండాలంటే, అది బతకాలంటే, ఉసుకున దాన్ని చంపాలనుకుంటే ఫస్ట్ నక్సలైట్లను చంపాలి. కాబట్టి ఆపరేషన్ కగార్ అనే పేరు పెట్టుకున్నారు. ఇక్కడ కమ్యూనిస్టులు లేకపోతే రానున్న సందర్భంలో అంబేద్కర్ వాదం అనేది కూడా నిలబడదని ప్రతి ఒక్కరు అంబేద్కర్ వాదం అంతా కూడా దీన్ని గుర్తు పెట్టుకోవాలి. మనం ఏ పరమైనటువంటి యుద్ధం చేయాలో ఒకసారి మనసులో కలుసుకోవాలి. గద్దరణలో పాటలు పాడు కాదు, గద్దరణ ఆశయాన్ని కూడా కొనసాగించాలి కదా. విప్లవారణ తీరులారా, చారుబాబు వారసులారా, విప్లవారణ తీరులారా, చారుబాబు వారసులారా, ఆయుధాన్ని పట్టిందో,